శ్లోకము 31 క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. ఓ అర్జున, నా మీద భక్తి కలిగినవాడు అతి త్వరలోనే ధర్మాత్ముడిగా మారిపోతాడు మరియు శాశ్వతమైన ప్రశాంతతను పొందుతాడు. నా భక్తుడు ఎన్నటికీ నశించిపోడు, పతనం కాడు అని నువ్వు గట్టిగా చాటి చెప్పు. వివరణ: గతం ఏదైనా సరే, ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా భగవంతుడిని శరణు వేడితే అతను త్వరగా తన తప్పులను దిద్దుకుని పవిత్రుడు అవుతాడని పరమాత్మ చెబుతున్నాడు. భగవంతుడికి తన భక్తుల పట్ల ఉన్న అపారమైన కరుణకు ఇది నిదర్శనం. శ్లోకము 32 మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపీ సింహ పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. ఓ అర్జున, నన్ను అనన్య భావంతో ఆశ్రయించినవారు ఎవరైనా సరే, వారు పాప జన్మలని పిలవబడేవారైనా, స్త్రీలైనా, వైశ్యులైనా, శూద్రులైనా అందరూ నన్ను చేరుకుంటారు. వారు నా కృపతో పరమగతిని, మోక్షాన్ని పొందుతారు. వివరణ: ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. సమానత్వం, భగవంతుని మార్గంలో కులం, మతం, వర్గం లేదా లింగ భేదాలు లేవు. భక్తి అనేది హృదయానికి సంబంధించినది, కేవలం పుట్టుకకు సంబంధించినది కాదు. అర్హత, మోక్షాన్ని పొందడానికి కేవలం పండితులు లేదా యోగులే అర్హులు కాదని, నిష్కల్మషమైన భక్తితో భగవంతుడిని శరణు వేడిన సామాన్య మానవులు కూడా ఆ ఉన్నత స్థితిని పొందవచ్చని కృష్ణుడు భరోసా ఇస్తున్నాడు. భక్తి గొప్పతనం: భక్తి అన్ని సామాజిక అడ్డంకులను తొలగిస్తుంది. కేవలం భగవంతుని మీద విశ్వాసంతో తనను తాను అర్పించుకుంటే చాలు, గమ్యాన్ని చేరుకోవచ్చు.